హాయ్ ఫ్రెండ్స్, పిల్లలు ఇష్టంగా తినాలి. ఇప్పుడు చాలామంది పిల్లలు 5 ఏళ్ళు 6 ఏళ్ళైనా తినడంలే. కానీ నేను చేసే రెసిపీ అంతా మంచిగా ఉంటుంది. ఒక గ్లాస్ బియ్యం, ఒక గ్లాస్ వచ్చి పచ్చెనగపప్పు, తర్వాత పెసరపప్పు ఒక గ్లాస్ తీసుకోండి. అలాగే నేను ఎలా అయితే చేస్తున్నానో యాజంగా అలాగే చేయండి. చాలా బాగుంటుంది. పిల్లలు మార్నింగు అరుగుదలకి బాగా జీర్ణానికి మంచిది, చాలా మంచిది. శనక్కాయ పప్పు మీరు ఇలాంటివన్నీ ఎంత బాగా ఇస్తారో బేబీకి అంత బాగుంటుంది. ఉద్దిపప్పు చూడండి, ఉద్దిపప్పు గ్లాసు. ఇవన్నీ బేబీకి ఇష్టమైనటివే. ఇవన్నీ రోజు తినమంటే వాళ్ళు తింటారా? విడిగా ఇస్తే తినరు. వాళ్ళనాటు చూడండి ఎంత బాగా. ఇవంతా వాళ్ళ హెల్త్కి మంచిది. ఇప్పుడు బుక్స్ ఎక్కువ మెయ్యాలి. బాదములు, పిస్తా, పిల్లలు బుక్స్ మోసే శక్తినా కావాలి. మనం ఇచ్చే ఫుడ్ వాళ్ళకి హెల్తీగా ఉండాలి. మా బాదం పప్పులు చూడండి. ఇవన్నీ బాగా మనం చేయాల్సింది. మన పిల్లలకి బాగా ఇలా కడిగి బాగా 2 మాటలు కడగండి. బాగా కడిగే వాటర్ తీసేసి మనము బేబీకి ఎంత అక్కరగా చేస్తామంటే అంత అక్కరగా చేయాలి. పిల్లలు ఇష్టంగా తింటారండి. ఇలా కానీ మీరు చేస్తే ఒక పూటే పెట్టాలి. అటెండ్ చేసామని 2-3 పూటలు పెట్టద్దండి. పెట్టచ్చు, ఏం కాదు, మంచి ఫుడ్ ఇది. కానీ వాళ్ళడ ఏమనిపిస్తుంది, అబ్బా ఇదేంటి ఇది 2 పూటలు 3 పూటలు ఇదేనా అని అంటారు. అట్ట పెట్టకండి. ఒక పూటే బేబీకి మార్నింగ్ టైం అయినా, మధ్యాహ్నం అయినా, నైట్ అయినా 3 పూటలో ఒక పూట పెట్టండి. నేనైతే మా బేబీకి మార్నింగే ఇస్తున్నాను. ఎందుకంటే పొద్దున వాళ్ళకి జీర్ణానికి మంచిది కాబట్టి నేను ఇది అంటున్నాను. దీంట్లో మనము జీరకం, బాగా జీలకర్ర బాగా యాడ్ చేసుకోండి. పిల్లలకి చాలా మంచిది. ఓము చూడండి, జీలకర్ర ఓము ఈ 2 బాగా దాంట్లో పోసి బాగా కడిగేసి ఆ నీళ్ళు వంచేసి మనము బాగా ఆరబెట్టాలి. ఆరబెట్టి బయట ఆరబెట్టద్దు. దాన్ని ఇంట్లో ఉంటే ఇంట్లో టేబుల్ పైన క్లాత్ వేసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. బయట అంటే ఏదో చెత్త గిత్త పడుతుంది, మనం చూడం కాబట్టి చెప్తున్నా. పిల్లలు హెల్త్కి మించింది మనకి ఇంకేం లేదు. వాళ్ళు బాగుంటేనే కదండి మన పిల్లలకి మంచి ఫుడ్ ఇవ్వాలి. దానిపైన అంత అక్కరడ మనం చూపించాలి. నేనైతే ఇంట్లోనే ఆరబెట్టి దాన్ని పొడి కొడతాను. చెప్తున్నాను, మీ బేబీకి మీరు ఇవ్వాలనుకుంటే ఇలా చేయండి. మంచిగా బేబీ అయితే భలే స్ట్రాంగ్గా హెల్తీగా, జీర్ణం అయితే భలే జీర్ణం అవుతుంది. వాళ్ళకి అరుగుదల బాగా వస్తుంది. మార్నింగు ఇది తిన్నాక వాళ్ళకి మధ్యాహ్నం నువ్వు ఫుడ్ తీసుకెళ్ళినా ఈ స్కూల్కి ఆటోమేటిక్గా అడుగుతారు. ఇలా ఏంచాలి, బాగా ఏంచాలి. మనకు పప్పు పల్చన పడాలన్నమాట. అది ఏగిన పప్పు బాగా ఏంచి దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఎందుకంటే నేను దీని గురించి పిల్లలు చాలామంది ఇప్పుడు 5 years ఏంది 10 7 ఏళ్ళు 8 ఏళ్ళ పిల్లలు అంటే సరిగ్గా తిన్నంటున్నారు. ఇలాంటి పొడి మంచిది కాబట్టి మన పిల్లలకి సంవత్సరం బిడ్డ నుంచి ఇది ఇవ్వచ్చు. మీరు ఇవ్వాలనుకుంటే బాగా అలా ఏంచాలి. సంవత్సరం బిడ్డ నుంచి మీరు 5 ఏళ్ళు 6 ఏళ్ళ బిడ్డ వరకు కూడా ఇవ్వచ్చు. వాళ్ళకి చాలా మంచిదండి. దానికోసం ఇదంతా కోయిట్లో ఏం చేయొచ్చు, మీరంతా విడిగా అమ్ముతారు. వాల్నట్ ఇది చూసారా, ఇదాడ ఒక ప్యాకెట్ మొకోనియా ఒక ప్యాకెట్ తెచ్చిన. అది ఎంత 1/4 kg ప్యాకెట్ తెచ్చుకున్నాను నేను. మీకు అదే చెప్తున్నాను. 1/4 కిలో ఏంచి దాంట్లో పోసేసి మొత్తం కలపాలన్నమాట. మనం వేయించిన పప్పుల్లో దీన్ని పోసేసి బాగా కలిపి మొత్తం కలిసి బాగా పొడి చేసుకోవాలి. పొడి చేసుకుంటేనే పిల్లలకి హెల్తీగా తినిపించగలుగుతారు. బాగా పొడి చేసుకొని వాళ్ళకి పేస్ట్ లాగా చేసి తినిపించండి. ఏ బిడ్డైనా తినను అని అనరు. ఉప్పు 1 రవ్వ వేసుకోండి, కలపండి, కల్లారితో కలిపి తినిపించండి. జ్యూస్ తాగినట్టే ఉంటుంది వాళ్ళకి. మనం నీళ్ళుగా తాగిపించినా మంచిదే. ఇది నువ్వు గట్టిగా కలిపి తింటానంటే తినిపించండి, నీళ్ళుగా కలిపి తినిపిస్తానన్నా తినిపించండి, చాలా మంచిది. ఇది జవ్వలాగా కాంచుకుంటారు ఇలా పొడి కొట్టుకొని, ఆరోగ్యానికి మంచిది. పెద్దవాళ్ళు పిల్లలు తాకపోతే మీరడ తాగండి, చాలా మంచిది. పెద్దవాళ్ళు కూడా దయచేసి చెప్తున్నాను. ఓము చాలా మంచిది. తర్వాత వచ్చి జీలకర్ర చాలా మంచిది, ఆరాయింపుకి చాలా మంచిది. మీరు తినే ఫుడ్ మనకి నిమిషాల్లో అరగ తీసేది అదొక్కటే. అంటే దయచేసి మీ పిల్లలు కాడ ఇవ్వండి ఫ్రెండ్స్. మంచి వీడియోలు అప్డేట్ ఇస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ ఫాలో అవ్వండి. ప్లీజ్ మీరు ఈ వీడియో బేబీ ఉన్న వాళ్ళకి అందరికి ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. అందరూ ఇలా బేబీస్ చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు.
ప్లీజ్ ఫ్రెండ్స్, వీలైతే నన్ను ఫాలో కొట్టండి ప్లీజ్. మరో వీడియోతో మంచి మంచి వీడియోస్ మీకు అప్డేట్ ఇస్తాంట. మరో వీడియోతో మీ ముందుకు వస్తా. ఓకే, బాయ్.